నమస్కారం. ఈవేళ మనము మురుకులు ఎలా చేయాలి అనే విషయానికి చూద్దాము. మురుకులు చేయడానికి మొదటిగా నేను ఇక్కడ రేషన్ బియ్యము తీసుకున్నాను. 1 కిలో రేషన్ బియ్యము నేను చక్కగా కడిగి దాన్ని ఆరేసిన తర్వాత కాసంతా వేయించుకున్నాను. దాంతోపాటుగా 1 కప్పు అంటే 1 బౌల్ నిండుగా పుట్నాల పప్పు, అర బౌలు సగ్గుబియ్యము. మీరు కావాలంటే దీంట్లో కాస్తంత హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. 2 చెంచాల ధనియాలు, 1 పెద్ద చెంచా జీలకర్ర. వీటిని కూడా చక్కగా కాస్తంత దూరగా వేయించుకోవాలా. ధనియాలని జీలకర్రని వేయించుకొని పిండి పట్టించుకొని అందులో 2 చెంచాల నువ్వులు, 1 చెంచా వాము, పసుపు, ఉప్పు, కారం పొడి తగినంత మీ టేస్ట్ అనుసరించి వేసుకొని దాంట్లో గుళ్ళగా రావడానికి 2 చెంచాల నిండుగా ఆయిల్ తీసుకొని వేడి చేసి ఇందులో వేసానండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చెంచాతో ఇలా మసాలాలన్నిటికీ పిండికి తగిలినట్టుగా చక్కగా కలుపుకోవాలి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అంతేకాకుండా ఈ రెసిపీ కనుక నచ్చితే దయచేసి మీ బంధుమిత్రులతోటి పంచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఈ ఛానల్లో నాది మొదటి వీడియో కనుక మీ అందరి సహకారం నాకు దొరుకుతుందని నేను ఆశిస్తూ నా వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు ఇది చక్కగా మనము చెంచాతో కలుపుతున్నాము. దాని తర్వాత దీన్ని చేయితో కూడా చక్కగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత. లేదు అంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయితో కలపడం సమంజసం కాదు. చక్కగా చేయితో కలిపేసుకొని మసాలా అంతా పిండికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని మనము కాస్తంత నీరు చేరుస్తూ కొంత భాగంలో నీరు చేరుస్తూ మనము పిండిని తడుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. ఈ మురుకులని ఏ సీజన్లో అయినా అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంట్లో చేసినవి చాలా రుచిగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే, శుభ్రంగా ఉంటాయి. ఇది చేయడానికి కూడా చాలాసేపు పట్టదు. ఇది చాలా గుళ్ళగా బాగా వస్తాయి. చేయితో చక్కగా కలుపుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. పిండి అంతా రంగు కూడా మారిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగానే కలుపుకోవాలి. కాస్తంత పిండిని సైడ్ తీసేసుకొని కాస్తంత నీళ్లు చేరుతూ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోండి. దాని తర్వాత ఇక్కడ నాకు ప్లేట్ పెద్దగా ఉంది కానీ అందులో పిండి కూడా కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి నేను చిన్న ప్లేట్లో తీసేసుకొని దీన్ని చక్కగా కలిపాను. ఈ విధంగా కలుపుకోండి. చక్కగా కలిపి మీకు జంతికలు వేసుకునే పాత్ర ఉంటుంది కదా, అందులో కాస్తంత పిండి వేసి నేను ఇలా ఈ 3 పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నంటే సేవ్ చేసేటట్టుగా ఉన్నది దీంట్లో వేసాను. మా జంతికల పాత్రలోనే కాస్తంత నింపేసి నూనె వేడెక్కడానికి నేను ఆల్రెడీ పెట్టేశానండి. ఇందులో మెల్లగా మురుకులని వేసేసుకోవడమే. చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి ఇవి. చాలా టైం కూడా పట్టదు. మీరు మీ పిల్లలకి మీరు అందరూ ఒక ఏజ్ లేకుండా అందరూ ఇష్టపడతారు. నేను తర్వాత వీడియోస్లో మీకు మిల్లెట్స్ గురించి కూడా నేను జంతికలను ఇంకా చూపిస్తాను. కాస్తంత టెస్ట్ చేసుకోవడానికి మనము ఆయిల్ వేడైందా లేదా కాస్తంత వేసుకొని ఒకసారి చిన్న ముక్క వేసుకొని ఇలా చూసుకొని దాన్ని తీసేసి దాని తర్వాత మీరు వేసేసుకోండి. లేదు అని చెప్తే నూనె చల్లగా ఉంటే జంతికలు బాగా పొంగవు. అందుకోసమే నూనె వేడైనప్పుడు ఇలా మెల్లగా వేసేసుకోండి. ఇలా 2 వైపులా తిప్పేసి చేసేసుకుంటే మీరు తినడానికి రెడీగా చాలా గుళ్ళగా క్రిస్పీగా
చక్కగా వస్తాయి జంతికలు. మురుకులు అని అనుకుంటారు, ఆంధ్రలో మనము జంతికలు అని అనుకుంటాము. ఏదైతే ఏంటి మన ఇవి తినడానికి మాత్రం రెడీగా ఉన్నాయి. తినడానికి రుచి ఒక్కటే, అనడానికి మనం ఎన్ని భాషలలో అనుకున్నా కానీ చూడండి, ఇలా చేయితో అనగానే చక్కగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. జస్ట్ ఇలా అనగానే విరుగుతున్నాయి. ఇలా మీరు చేయండి, మీ పిల్లల కోసం చేసుకోండి, బంధుమిత్రులతో అందరూ షేర్ చేసుకొని చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో మనం కలుద్దాము. నమస్తే.